వ్యాక్సిన్ తీసుకున్నారా వ్యాక్సిన్? ఏ వ్యాక్సిన్? మోడీ వ్యాక్సిన్, కేసీఆర్ వ్యాక్సిన్? మోడీ వ్యాక్సిన్ ఇంజక్షన్, కేసీఆర్ వ్యాక్సిన్ 90 years. ఏం తీసుకున్నారు వాళ్ళంటే? మోడీ వ్యాక్సిన్ మోడీ వ్యాక్సిన్. మోడీ వ్యాక్సిన్ పైన వెళ్తా ఫ్రీ కదా. ఒక వ్యాక్సిన్ రేట్ వెళ్తాక తెలుసా? 5,000, 10,000, 20,000 రూపాయలు. ఇలా 20,000 రూపాయలు కష్టపడి వ్యాక్సిన్ తీసుకుంటారా? ఇలా చిగురు ఇంత మంది ఓట్లు చూసుకుంటారా? నాకు మేలులో పోదు, మిమ్మల్ని నేరులో పోదు. ఇలా ఎంతమంది పడుతున్నామో ఎంతమంది లేదు. ఇలా ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చిన గొప్ప దీని వ్యాక్సిన్ పైన కూడా ఇంకా ఇట్లా కేవలం 7 సమయానికి ఇన్ని కోట్ల రూపాయలు పేమిస్తే ఇక్కడ తిరిగే పెద్ద మనిషి మోడీ గారు ఏం చేసిండు, మోడీ గారు ఏమి ఇచ్చిండు పెద్ద మనుషులు మాది ఎంపికలు ఇవ్వలేదు. మరి నేనన్నా నువ్వు అంతకుముందు ఎంపీ కదా, మరి నువ్వేం చేసావు? నువ్వేం చేసావు చెప్పు. ఇప్పుడు ఎక్కువసారి రుణాలు కావు. ఇలా బీఆర్ఎస్ పార్టీ గతంలో అన్ని దళిత బంధిస్తాను మోసం చేసి, దళితులకు నామోసాలు మోసం చేసి, దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసి, ఇంటికి ఉద్యోగిస్తాను మోసం చేసి, అన్నిట్లో మోసం చేస్తే ఇలా కేసీఆర్ ఎట్లా గుర్తు చెప్పాలో అట్లా గుర్తు చేస్తున్నాం. అవునా కాదా? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అవ్వలేదు. మోడీ ఎన్నికలకు కాంగ్రెస్ కూడా ఏం చేస్తారు? తెలంగాణ మొత్తం 1,05,00,000 కోట్ల అప్పు అది, మేము అప్పు తీర్చాం, తీర్చి మళ్ళా 5 గ్యారెంటీలు ఇస్తామన్నారు అన్నారు లేదా? ఎన్ని రోజులు ఇస్తున్నారు? 100 రోజులు 6 గ్యారెంటీలు ఇస్తారు. కేసీఆర్ మొత్తం అప్పులు చేస్తాడు. ఆ అప్పులు 100 రోజులుగా తీర్చాము, తీర్చి 100 రోజుల లోపల ఈ 6 గ్యారెంటీలు మేము ఇస్తాము అన్నారు. ఇచ్చిందా తెలంగాణ? మీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తారు. అమౌంట్ పడయా 4 రూపాయలు పెన్షన్ ఇస్తారు. పెన్షన్ ఇచ్చిందా? 2,000 రూపాయలు రుణాలు ఇస్తారు చేసిందా? 15,000 రూపాయలు రైతులకు ఇస్తారని ఇచ్చిందా? ఇల్లు జాగా 5,00,000 రూపాయలు ఇస్తారని ఇచ్చిందా? ఇప్పుడు ఏమిస్తారు తెలుసా? ఇప్పుడు ఇవాళ అక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బాగింది. బీజేపీ బీజేపీ మేమన్నా కాంగ్రెస్ బీజేపీ కాదు. మోడీ గారు పైసలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. మోడీ గారు పైసలు చేస్తే ఇవాళ చిగురు మౌలిగా ఒక్క పైసా కలిపి కాంగ్రెస్ మంత్రులే అసలు మీదే ఇచ్చింది. కేసీఆర్ పైసలు మొత్తం డైవర్ట్ ఏజెంట్ కాంగ్రెస్ మంత్రులే ఇచ్చింది. ఇలా 10,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇలా కాంగ్రెస్ అంటారు ఏం పైసలు మోడీ గారు ఇవ్వలే. ఇలా ఏమంటారు? ఇలా నిజంగా ఇన్ని అభివృద్ధి అక్కడ జరిగిన అభివృద్ధి సాధించిన ఎవరు? మోడీ గారు ఇస్తేనే ఇలా ఇచ్చారు. ఇలా కాంగ్రెస్ ఏమంటారు? అక్కడ ఇంకో 10 రోజులు ఎన్నికలు కోరతారు. ఇలా 90-80 రోజులు అయిపోయింది. 80 రోజులు కాంగ్రెస్ 6 గ్యాస్ అమలు చేయలేదు. ఇక రేపు ఏం చెప్తారంటే ఇక గ్యాస్ ఇస్తా అంటారు. నీకు 500 గ్యాస్ ఇస్తున్నాం, మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఎవరైనా? మోడీ గారు ఇచ్చింది కదా? అది చెప్తలేదు. మీరు 500 ఇస్తున్నారు అంటున్నారు. 200 యూనిట్లు తీస్తారు. అది రెండించి ఏం చెప్తారంటే కథ వచ్చే చెప్తారు. మన ఓట్లు వేసుకున్నారు. ఇక మీరు 2,500 పైసలు అమలు కావాలి, 4,000 రూపాయలు పెన్షన్ రావు, 17,000 రూపాయలు రైతు బంధు రావు, 2,00,000 రుణమాఫీ రావు, ఇక వినియోగడానికి 5,00,000 రావు, రావు. ఇవి 2 చూపెట్టి ఎన్నికల తర్వాత ఓట్లు వేసుకొని మళ్ళీ చేస్తారు. ఇది వాడతారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? ఇవన్నీ ఇవే కాదు లోటు వాడాలి. 10,00,000 మందికి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు ఉంటే పెన్షన్ వస్తుంది, బియ్యం వస్తుంది, అన్ని వస్తాయి. మరి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ఈ కాంగ్రెస్ మొదలాగే కేసీఆర్ తెలుసు. కేసీఆర్ మధ్యపాటి మాటలు మోసం చేసి మరి కాంగ్రెస్ ఏం చేయాలి? ఈ 10,00,000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి అప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. మరి ఎన్నికల ముందు ఏం చెప్పాలి? మోడీ గారు పైసలుంటేనే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని. రేషన్ కార్డు పూర్తి చేస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమంటారు? కేవలం ఏమి ఇస్తలేదు, ఇలా కేవలం 2 గ్యాస్ మాత్రమే కరెంట్ మాత్రమే ఇస్తాం, మిగతాయి మాత్రం ఇవ్వమంటున్నారు. ఒక్కసారి అనంతరావు గారు మోసం చేస్తున్నారు.
ఎవరు ఓట్ల కోసం డబ్బులు మొక్కుతూ